వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం 2008లో జరిగిన సోషల్ పేపర్ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వాళ్ళది సోషల్ స్టడీస్ పేపర్ అయితే చూద్దాము. సో దీంట్లో ఫస్ట్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో ఫస్ట్ బిట్ వచ్చి గృహ హింసల నుండి మహిళలకు రక్షణ కల్పించే చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం ఏది అని అడిగారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2006. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఇండోనేషియా దేశం స్వతంత్ర దినం జరుపుకున్న తేదీ ఏది అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆగస్ట్ 17. నెక్స్ట్ బిట్ వచ్చి పవర్ ట్రాక్ 4455 అనేది పవర్ ట్రాక్ 4455 అనేది ఏంటి ట్రాక్టరా, ట్రక్కా, పవర్ జనరేటర్, నీటి పంప్ అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ట్రాక్టర్. నెక్స్ట్ బిట్ వచ్చి డ్రామ్ కరెన్సీ ఉపయోగించుచున్న దేశం ఏది అని అడిగారు. డ్రామ్ కరెన్సీని ఉపయోగించుకుంటున్న దేశం అనేది ఏది అని అడిగారు. సో ఆర్మేనియానా, అజర్బైజానా, చాదా, గ్రీనడానా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆర్మేనియా. నెక్స్ట్ బిట్ వచ్చి మసీదుల్లో మగవారితో పాటు స్త్రీలు కూడా ప్రార్థన చేయడానికి అనుమతి ఇచ్చిన రాష్ట్రం ఏది అని అడిగారు. సో ఏ రాష్ట్రం ఇచ్చింది? మేఘాలయనా, అస్సామా, తమిళనాడునా, కేరళనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మేఘాలయ. నెక్స్ట్ బిట్ వచ్చి మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకం ఎవరి ఆత్మకథ? మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకం అనేది ఎవరి ఆత్మకథ అని అడిగారు. సో ఎవరి ఆత్మకథ? వరాహగిరి వెంకటగిరిన, లాల్ కృష్ణ అద్వానీనా, అటల్ బిహార్ వాజ్పేయి, మొరార్జీ దేశాయ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి లాల్ కృష్ణ అద్వానీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగారు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేని దేశం వాటికన్ సిటీనా, తూర్పు తైమూరా, మాంటినెగ్రోనా, స్విట్జర్లాండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి వాటికన్ సిటీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఫిలిప్పీన్స్ దేశంలో నవంబర్ 2008లో జరిగిన పోటీల్లో మిస్ ఎర్త్ 2008గా ఈమె ఎంపిక చేయబడిందని అడిగారు. సో ఎవరో ఇందిరా గోస్వామినా, కార్లా పౌలా హెన్రీనా, పార్వతీ ఉమెనా, యసుకో నకాడానా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కార్లా పౌలా హెన్రీ. నెక్స్ట్ బిట్ వచ్చి మార్చి 24, 2008న ప్రజాస్వామ్యం ఉద్భవించిన దేశం ఏది అని అడిగారు. సో భూటానా, నికోసియానా, ఈస్ట్ తైమూరా, సెర్బియానా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి భూటాన్. నెక్స్ట్ బిట్ వచ్చి డెల్హౌసీ పట్టణం వేసవి విడిదిగా గల రాష్ట్రం ఏది అని అడిగారు. సో ఆప్షన్ పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 జార్ఖండ్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతీయ భాషల కేంద్రీయ సంస్థ గల నగరము ఏది అని అడిగారు. ఆప్షన్ 1 మైసూర్, ఆప్షన్ 2 కొచ్చిన్, ఆప్షన్ 3 సూరత్, ఆప్షన్ 4 హైదరాబాద్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి మైసూర్. నెక్స్ట్ బిట్ వచ్చి డిపి అగర్వాల్ యూపీఎస్పీ చైర్మన్గా పదవి చేపట్టిన సంవత్సరం ఏది అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 2008. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో అతిపెద్ద డెల్టా ఏది అని అడిగారు. సో అతిపెద్ద డెల్టా ఏంటి? లెనానా, ఒర్కోకోనా, ఇర్రావాడీనా, నైలా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి లెనా. నెక్స్ట్ బిట్ వచ్చి మార్చి 2006 నాటికి కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని అమలు చేయటంలో గమ్యాన్ని చేరుకున్న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 26. నెక్స్ట్ బిట్ వచ్చి లార్డ్ మౌంట్ బాటన్కు ముందు మన దేశానికి బ్రిటిష్ గవర్నర్ జనరల్గా పనిచేసిన వారు ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 లార్డ్ రీడింగ్, ఆప్షన్ 2 లార్డ్ వావెల్,
ఆప్షన్ 3 లార్డ్ ఇర్విన్, ఆప్షన్ 4 లార్డ్ వెల్లింగ్టన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి లార్డ్ వావెల్. నెక్స్ట్ బిట్ వచ్చి సారిస్కా టైగర్ రిజర్వ్ గల రాష్ట్రము ఏది అని అడిగారు. సో ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాజస్థాన్. నెక్స్ట్ బిట్ వచ్చి బిగ్ బాస్ సీజన్ 11 అనే టెలివిజన్ షో కార్యక్రమం నందు గెలుపొందిన వారు ఎవరు అని అడిగారు. బిగ్ బాస్ సీజన్ 11 అనే టెలివిజన్ షోలో గెలుపొందిన వారు ఎవరు అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అశుతోష్ కౌశిక్. నెక్స్ట్ బిట్ వచ్చి 2006 ఆగస్టులో డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించబడిన గ్రహం ఏది అని అడిగారు. సో ఏది అంగారకుడా, ప్లూటోనా, శుక్రుడా, యురేనస్. డ్వార్ఫ్ ప్లానెట్గా ప్రకటించబడిన గ్రహం ప్లూటో. నెక్స్ట్ బిట్ వచ్చి అగ్ని మిసైల్ తయారు చేసిన బృందంలో అగ్నిపుత్రిగా పిలువబడే భారతదేశపు మొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో రోజీ థామసా, వినీలా థామసా, టెస్సీ థామసా, నోవా థామసా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి టెస్సీ థామస్. నెక్స్ట్ బిట్ వచ్చి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS 5 సంవత్సరాల పాటు తమ సేవలను అందించడానికి ఇటీవల ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడిగారు. సో ఏ కంపెనీతో కుదుర్చుకుంది? సిమెన్స్ కంపెనీనా, నోకియా కంపెనీయా, ఎరిక్సన్ కంపెనీనా, శాంసంగ్ కంపెనీనా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఎరిక్సన్ కంపెనీ. నెక్స్ట్ బిట్ వచ్చి ఎస్సీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడిగారు. సో డయ్యూ డామన, లక్షద్వీప, దాద్రా నగర్ హవేలీ దీవుల, పుదుచ్చేరిన. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి లక్షద్వీప్. నెక్స్ట్ బిట్ వచ్చి పెద్ద విమానాలు దిగడానికి వీలుగా దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్వే కలిగి మార్చి 2008 నుండి అందుబాటులో ఉన్న విమానాశ్రయము ఏది అని అడిగారు. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయమా, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయమా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయమ, పాలెం అంతర్జాతీయ విమానాశ్రయమ? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. నెక్స్ట్ బిట్ వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచడానికి సలహాల నిమిత్తం ఏర్పాటు చేసిన 6వ వేతన కమిషన్ ముఖ్య అధికారి ఎవరు అని అడిగారు. ఎస్కే బ్రహ్మచారి, PC హల్దార్, TN విజయన్, BN శ్రీకృష్ణ అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి BN శ్రీకృష్ణ. నెక్స్ట్ బిట్ వచ్చి AESను విస్తరించగా అని అడిగారు. సో ఏంటి? అటామిక్ ఎనర్జీ ఇంజనీరింగ్ సెక్యూరిటీనా, ఆంధ్రప్రదేశ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సొసైటీనా, అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీనా, ఆంధ్రప్రదేశ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సొసైటీనా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ. నెక్స్ట్ బిట్ వచ్చి గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్ధులు. సో గోపీకృష్ణ ఏ నాట్యంలో సుప్రసిద్ధులు? కథక్. నెక్స్ట్ బిట్ వచ్చి జాతీయ స్థాయిలో టెర్రరిజాన్ని అదుపు చేయడానికి ఏర్పాటు చేయబడిన దళం. సో ఏంటి? సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సా, సెంట్రల్ యాక్షన్ ఫోర్సా, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్. నెక్స్ట్ ఎబెల్ బహుమతిని ఈ సబ్జెక్టులో పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనిపెట్టిన వారికి ఇస్తారు. సో ఏ సబ్జెక్టులో? రసాయన శాస్త్రమా, వైద్య శాస్త్రమా, ఖగోళ శాస్త్రమా, గణిత శాస్త్రమా? ఎబెల్ బహుమతిని ఈ సబ్జెక్టులో పరిశోధనలు చేసి కొత్త విషయాలు కనిపెట్టిన వారికి ఇస్తారు అని అడిగారు. సో గణిత శాస్త్రంలో పరిశోధన చేసి కొత్త విషయాలు కనుక్కున్న వారికి ఎబెల్ బహుమతిని ఇస్తారు. ఎబెల్. నెక్స్ట్ బిట్ వచ్చి రష్యాలోని
బెయికల్ స్వాభావిక సరస్సు గరిష్ట లోతు ఎంత అని అడిగారు. రష్యాలోని బెయికల్ స్వాభావిక సరస్సు గరిష్ట లోతు. ఆ బిట్కి ఆన్సర్కి ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి సిసిఎల్ను విస్తరించగా. సో ఏంటి? చైల్డ్ కేర్ లీవా, క్యాబినెట్ కమిటీ ఆన్ లానా, సెంట్రల్ కాజన్ లిస్టా, సెంట్రల్ క్రాప్స్ లెజిస్లేషనా. సిసిఎల్ అంటే ఏంటి? చైల్డ్ కేర్ లీవ్. నెక్స్ట్ బిట్ వచ్చి రోదసీ నడిచిన మొట్టమొదటి మహిళ. రోదసీలో నడిచిన మొట్టమొదటి మహిళ ఎవరు అని అడిగారు. సో ఎవరు? సుసాన్ హెల్మా, ఎలినా ఇసబయేవానా, స్వెత్లానా సవిత్సాకాయానా, వాలెంటీనా తెరిస్కావానా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి స్వెత్లానా సవిత్సకాయ. నెక్స్ట్ బిట్ వచ్చి 2008 సంవత్సరం నవంబర్ చివరిలో నిషా అనే తుఫాను ఈ రాష్ట్రాన్ని తాకి బీభత్సం సృష్టించింది అని అడిగారు. సో ఏ రాష్ట్రం? తమిళనాడు, మహారాష్ట్రనా, కేరళనా, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి తమిళనాడు. నెక్స్ట్ బిట్ వచ్చి భారత ఉపరాష్ట్రపతికి ప్రస్తుత జీతం నెలకి. భారత ఉపరాష్ట్రపతికి ప్రస్తుత జీతం నెలకి అని అడిగారు. సో ఎంత? 1,25,000. 1.25 లక్షల రూపాయలు. నెక్స్ట్ బిట్ వచ్చి 75వ జాతీయ సీనియర్ బిలియర్డ్స్ ఛాంపియన్. సో ఎవరు? రూపేష్ షానా, జీవ్ మిల్కా సింగా, గీజ్ సేతానా, పంకజ్ అద్వానీనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి పంకజ్ అద్వానీ. నెక్స్ట్ బిట్ వచ్చి వైశాలి వీరి పండుగ. వైశాలి అనేది వీరి పండుగ అని అన్నారు. సో ఎవరిది? జైనుల, హిందువులనా, సిక్కుల పండుగ, పార్సీల పండుగనా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి సిక్కుల పండుగ. నెక్స్ట్ బిట్ వచ్చి పోల్ కెటింగ్ అనే పేరుతో పార్లమెంటు గల దేశం ఏది? పోల్ కెటింగ్ అనే పేరుతో పార్లమెంటు గల దేశం అనేది ఏది అని అడిగారు. సో డెన్మార్కా, జర్మనీనా, ఆఫ్ఘనిస్తానా, టర్కీనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి డెన్మార్క్. నెక్స్ట్ బిట్ వచ్చి ఫారిన్ పాలసీ అనే అమెరికన్ జర్నల్ మే 2008 ప్రచురించిన ప్రపంచంలోని మొదటి 100 మంది మేధావుల్లో 7 భారతీయుల్లో ఒకరు. ఎవరు? సునీతా నారాయణ, సునీతా విలియమ్సా, ఇందిరా నుయ్యినా, చందా కొచ్చేరా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సునీతా నారాయణ్. నెక్స్ట్ బిట్ వచ్చి మాతృభూమి వార్తాపత్రిక ఈ భాషలో ప్రచురించబడుతుంది. సో ఏ భాషలో? బంగ్లానా, కన్నడనా, ఒరియానా, తమిళమా. మాతృభూమి వార్తాపత్రిక ఈ భాషలో ప్రచురించబడుతుంది అన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఒరియా. నెక్స్ట్ బిట్ వచ్చి 14వ శతాబ్దంలో అమిత్ ఖుస్రు కనుగొన్న సంగీత వాద్యం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 సితార్, ఆప్షన్ 2 వీణా, ఆప్షన్ 3 మృదంగం, ఆప్షన్ 4 తబలా అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సితార్. నెక్స్ట్ బిట్ వచ్చి 2008లో మిస్ యూనివర్స్గా ఎంపిక చేయబడిన డయానా మెండోజా ఈ దేశస్తురాలు అని అడిగారు. సో ఏ దేశస్తులు? పెరూనా, వెనిజులానా, వియత్నామా, బ్రెజిలా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి వెనిజులా. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని జరుపుకునే తేదీ. ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని జరుపుకునే తేదీ ఏది అని అడిగారు. సో అక్టోబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చి సో నెక్స్ట్ మనకి ఇంగ్లీష్కి సంబంధించిన బిట్స్ కూడా అడిగారు. సో ఇంగ్లీష్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ సోషల్ స్టడీ కంటెంట్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. సో నెక్స్ట్ బిట్ వచ్చి రోమన్ సామ్రాజ్య ఐక్యతకు, సామ్రాజ్య పటిష్టతకు దోహదం చేసిన అంశాలు.
ఏవి అని అడిగారు. సో ఆప్షన్ 1 విదేశీ వ్యాపారం, ఆప్షన్ 2 తాత్విక సిద్ధాంతాలు, ఆప్షన్ 4 నీటిపారుదల వసతులు, ఆప్షన్ 4 ప్రభుత్వ పరిపాలనా విధానాలు అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ప్రభుత్వ పరిపాలనా విధానాలు. నెక్స్ట్ ప్లాయాలు అనగా, సో ప్లాయాలు అనగా ఏంటి? లోయల, నదుల, ఎడారుల, సదస్సుల. సో ప్లాయాలు అనగా సదస్సులు. నెక్స్ట్ విధాన పరిషత్ నిర్మాణానికి పట్టభద్రులు ఎన్నుకునే సభ్యుల సంఖ్య. విధాన పరిషత్ నిర్మాణానికి పట్టభద్రులు ఎన్నుకునే సభ్యుల సంఖ్య అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 1/12 మంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఫెనీషియన్లు అక్షరాల రూపకల్పన చేయడం వలన అభివృద్ధి చెందిన భాషలు అనేవి ఏవి అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి అరబిక్, భారతీయ భాషలు. నెక్స్ట్ బిట్ వచ్చి సముద్ర జల లవణీయత మరియు ఉష్ణోగ్రతల పరస్పర ప్రభావం దీనిపై ఉంటుంది. సో దేనిపై ఉంటుంది? సముద్ర ప్రవాహాల మీద, అలలు, కెరటాలన, సముద్ర తరంగాల, సముద్ర జల సాంద్రతన. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సముద్ర జల సాంద్రత. నెక్స్ట్ బిట్ వచ్చి స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయగా వచ్చినవి. సో ఏంటది? స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? నికర దేశీయోత్పత్తి. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ శిఖరాగ్ర సమావేశంలో వియత్నాం విప్లవం బలపరచడానికి తీర్మానించడం జరిగింది. వియత్నాం విప్లవం అనేది బలపరచడానికి తీర్మానించబడిన సమావేశం అనేది ఏంటి? కైరో సమావేశమా, అల్జీర్స్ సమావేశమా, బెల్గ్రేడ్ సమావేశమా, కొలంబో సమావేశమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అల్జీర్స్ సమావేశం. నెక్స్ట్ బిట్ వచ్చి శీతోష్ణ స్థితిలో గల వ్యత్యాసాలను నిర్ణయించటంలో ప్రధాన పాత్ర పోషించే అంశాలు. జలభాగాలు మరియు ఉష్ణోగ్రతన, దేశ వైశాల్యం మరియు విమ్నోన్నతాల, జనాభా మరియు పరిసరాల, తీర ప్రాంతాలు మరియు పీఠభూముల. ఆన్సర్ అనేది ఏమవుతుంది? దేశ వైశాల్యం మరియు నిమ్నోన్నతాలు. నెక్స్ట్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఉదయం 10 గంటలైతే 0 డిగ్రీ రేఖాంశం వద్ద అయ్యే సమయం ఎంత అని అడిగారు. సో ఎంత అవుతుంది? ఉదయం 4:30 గంటలు. ఉదయం 4:30. నెక్స్ట్ బిట్ వచ్చి స్వల్పంగా రసాయనిక శైథిల్యం జరగడం వలన పూర్తిగా పరిణత చెందని ముద్రికలు అనేవి ఏవి? పర్వత ముద్రికల, ఎడారి ఇసుక ముద్రికల, ఎర్ర ముద్రికల, లాటరైట్ ముద్రికల. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పర్వత ముద్రికలు. నెక్స్ట్ బిట్ వచ్చి మెక్సికో సింధు శాఖ మరియు కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో చక్రవాతాలను ఇలా పిలుస్తారు. సో ఏమని పిలుస్తారు? విల్లీన, హరికేనుల, టోర్నడోలున, తుపాకుల. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? హరికేనులు. నెక్స్ట్ బిట్ వచ్చి బి సాంత్ అను బంగారు నాణ్యమును ద్రవ్య రూపంలో వినియోగించిన వారు. బి సాంత్ అను బంగారు నాణ్యమును. సో గ్రీకుల, పర్షియన్ల, అరబ్బుల, రోమన్ల. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి రోమన్లు. నెక్స్ట్ బిట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తీర మైదానం వ్యాపించి ఉన్న ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ తీర మైదానం వ్యాపించిన ప్రాంతం అనేది ఏదన్నారు? ఆప్షన్ 1 తూర్పున అరకు లోయ నుండి ఉత్తరాన మహేంద్రగిరి వరకు, ఆప్షన్ 2 ఉత్తరాన విశాఖపట్నం నుండి ఉభయ గోదావరిలో పాపికొండల వరకు, ఆప్షన్ 3 తీర మైదానానికి పడమటి పీఠభూమి మధ్య వరకు, ఆప్షన్ 4 ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన పుల్కాట్ సరస్సు వరకు అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి?
ఉత్తరాన మహేంద్రగిరి నుండి దక్షిణాన పులికాట్ సరస్సు వరకు. నెక్స్ట్ మార్కెట్ క్లియరింగ్ ధర అనగా, సో మార్కెట్ క్లియరింగ్ ధర అనగా ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1 సరఫరా డిమాండ్ పూర్తిగా సమానంగా ఉండడం. ఆప్షన్ 2 సరఫరా ఎక్కువగా ఉండి డిమాండ్ లేకపోవడం. ఆప్షన్ 3 డిమాండ్ ఎక్కువగా ఉండి సరఫరా లేకపోవడం. ఆప్షన్ 4 డిమాండ్ ఉన్నప్పటికీ సరఫరాల్లో మార్పు లేకపోవడం అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి సరఫరా డిమాండ్ పూర్తిగా సమానంగా ఉండడం. మార్కెట్ క్లియరింగ్ ధర అనగా సరఫరా డిమాండ్ పూర్తిగా సమానంగా ఉండడం. నెక్స్ట్ కొరియా ప్రచ్ఛన్న యుద్ధం ఈ దేశం మధ్యవర్తిత్వంతో ముగిసింది అని అడిగారు. ఏ దేశం? భారతదేశమా, అమెరికా సంయుక్త రాష్ట్రాల, జపానా, రష్యానా? కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి భారతదేశం. నెక్స్ట్ బిట్ ముఖ లక్షణాలు నొక్కుల జుట్టు ఈ కళకు చెందిన విశిష్ట లక్షణాలు. ఏది? మధుర కళానా, ఇండో గ్రీకు కళానా, గాంధార కళానా, ఇండో సరసెనిక్ కళానా? కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? గాంధార కళ. నెక్స్ట్ బిట్ వచ్చి భూగోళం యొక్క దక్షిణ ధ్రువం వద్ద సూర్యుడు ద్విచక్రము పై ఈ తేదీన ఉదయించి ఈ తేదీన అస్తమిస్తాడు. సెప్టెంబర్ 23, మార్చి 21, జూన్ 21, డిసెంబర్ 22, మార్చి 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22, జూన్ 21. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సెప్టెంబర్ 23, మార్చి 21. నెక్స్ట్ బిట్ వచ్చి అభివృద్ధి చెందుతున్న దేశాల సహాయం కోసం ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక ద్రవ్య నిధిని ఏర్పాటు చేయాలని సూచించిన అలీన అగ్రరాజ్యాల శిఖరాగ్ర సమావేశం. ఏంటది? బెల్గ్రేడ్ సమావేశం 1961. ఆప్షన్ 2 కొలంబో సమావేశం 1976. ఆప్షన్ 3 హవానా సమావేశం 1979. ఆప్షన్ 4 హరారే సమావేశం 1986 అని ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏంటి? బెల్గ్రేడ్ సమావేశం 1961. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వాటా మూలధనం భాగస్వాముల సంఖ్య. సో ఎంతమంది? 100 మంది సభ్యుల, పరిమితి లేదా 50 మంది సభ్యుల, 50 నుండి 75 మంది సభ్యుల? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల వాటా మూలధనం భాగస్వాముల సంఖ్య 50 మంది సభ్యులు. నెక్స్ట్ బిట్ వచ్చి 19వ శతాబ్దం ద్వితీయార్థంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అన్న సంస్థను ఇచ్చట ఏర్పాటు చేసినారు. సో ఎక్కడ? బరేలీ, ఉత్తరప్రదేశ్. ఆప్షన్ 2 రోహతక్, హర్యానా. ఆప్షన్ 3 లుధియానా, పంజాబ్. ఆప్షన్ 4 పూసా, బీహార్. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? పూసా, బీహార్. నెక్స్ట్ బిట్ వచ్చి నికర జాతీయోత్పత్తిని కనుగొన్నట్టుకు సూత్రం. సో ఏంటి సూత్రం? స్థూల జాతీయోత్పత్తికి తరుగుదలను కలపటమా, స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయటమా, స్థూల జాతీయోత్పత్తిని తరుగుదలతో గుణించటమా, స్థూల జాతీయోత్పత్తిని తరుగుదలతో భాగించడమా? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేయటం. నెక్స్ట్ బిట్ సముద్ర జల ఉపరితల ఉష్ణోగ్రత. సముద్ర జల ఉపరితల ఉష్ణోగ్రత అని అడిగారు. సో ఏంటి కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? -2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య మారుతుండదు. నెక్స్ట్ బిట్ వచ్చి బోర్నియో ద్వీపంలో నివసించే ఆదిమ జాతుల పేరు. సో ఏమంటారు వారిని? పిగ్మీలు అంటారా, హెడ్ హంటర్స్ అంటారా, సెమాంగులు అంటారా, కాబులు అంటారా? సో ఏమని పిలుస్తారు? హెడ్ హంటర్స్. నెక్స్ట్ బిట్ వచ్చి గంగా సింధు మైదానంలో టెరాయికి దక్షిణంగా
ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానానికి గల పేరు. సో ఏమని పేరు? బంగర, కాతర, బాబర, కల్లార. ఆన్సర్ అనేది ఏమవుతుంది? బంగార్. నెక్స్ట్ 1978-83 మధ్య కాలంలోను మరియు 1980-83 మధ్య కాలంలోను ప్రవేశపెట్టబడిన పంచవర్ష ప్రణాళిక. సో ఎన్నో పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టారు? 6వ పంచవర్ష ప్రణాళికన, 5వ పంచవర్ష ప్రణాళికన, 7వ పంచవర్ష ప్రణాళికన, 4వ పంచవర్ష ప్రణాళికన. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? 6వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ బిట్ వచ్చి అలీనోద్యమాన్ని స్థాపించుటలో జవహర్లాల్ నెహ్రూతో కలిసి కృషి చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. ఆప్షన్ 1 ఐసెన్హోవర్, ఆప్షన్ 2 విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ 3 ఎఫ్డి రూజ్వెల్ట్, ఆప్షన్ 4 కల్నల్ గామల్ అబ్దుల్ నాజర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి కల్నల్ గామల్ అబ్దుల్ నాజర్. నెక్స్ట్ అవహేలి అనగా, అవహేలి అంటే ఏంటి? భూమికి చంద్రునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితి, భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితి, భూమికి చంద్రునికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితి, భూమికి సూర్యునికి మధ్య అత్యల్ప దూరం ఉండే స్థితి. సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? అవహేలి. అపహేలి, పరహేలి అంటారు కదా. సో అపహేలి అంటే భూమికి సూర్యునికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితి. నెక్స్ట్ బాటకము అనగా, సో బాటకం అంటే ఏంటి? భూమికి చెల్లించు ప్రతిఫలము. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ మహాసముద్ర ప్రాంతాల్లో ఏర్పడు చక్రవాతాలను టైఫూన్లని పిలుస్తారు. సో ఏ మహాసముద్రం? ఆర్కిటిక్ మహాసముద్రమా, అట్లాంటిక్ మహాసముద్రమా, హిందూ మహాసముద్రమా, పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతమా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానాలకు సంబంధించి భారతీయులకు గల విశ్వాసాల్లో ఇది ఒకటి కాదు. ఏది? న్యాయ పాలన, ప్రజాభిప్రాయ పాత్రన, ఏకాభిప్రాయ ప్రాముఖ్యతన, సామాజిక ఆర్థిక సమానత్వమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఏకాభిప్రాయ ప్రాముఖ్యత. నెక్స్ట్ బిట్ వచ్చి 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడిగారు. సో ఏంటి? కేరళ, ఢిల్లీనా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీనా, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, బీహార్, చండీగఢ్. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? పశ్చిమ బెంగాల్, ఢిల్లీ. నెక్స్ట్ బిట్ వచ్చి వర్సాయిల్స్ సంధి షరతులలో లేని అంశం. సో ఏంటి? ఆయుధీకరణ, యుద్ధ నష్టాలను సరిచేయటానా, నానాజాతి సమితి ఏర్పాట, యూరోప్లో రాజకీయపరమైన పునః పరిష్కారం. కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆయుధీకరణ. నెక్స్ట్ బిట్ వచ్చి క్రీస్తు శకం 1865 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1939 సంవత్సరం వరకు భారత ప్రభుత్వానికి వేసవి రాజధానిగా ఉన్న నగరం ఏది అని అడిగారు. సో ఏది? శ్రీనగర, సిమ్లానా, మౌంట్ అబూనా, మనాలినా? కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సిమ్లా. నెక్స్ట్ చంపారణ్లోని రైతులు తమ పంట భూముల్లో నీలి పంటను పెంచి బ్రిటిష్ యాజమానులు నిర్ణయించిన ధరకు వారికి అమ్మే పద్ధతి. సో ఏంటది? తిన్ కదియా పద్ధత, జగిరార్ది పద్ధత, జమీందారీ పద్ధత, పెత్తందారీ పద్ధత? సో కరెక్ట్ ఆన్సర్ అనేది ఏమవుతుంది? తిన్ కతియా పద్ధతి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.